పురాణాల్లో ఎంతో మంది అసురులున్నారు. వారిలో ఒకరు మహాశివుని కోసం ఘోర తపస్సు చేయటం ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక ఆ భోళాశంకరుడు ఆ అసురుని తపస్సుకు మెచ్చి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ భోళాశంకరుడిని చూసి ఆ అసురుడు ఆనందపడ్డాడు. అప్పుడు మహాశివుడు, నీ ఘోర తపస్సుతో నేను సంతుష్టుడినయ్యాను, నీకు ఏమరం కావాలో కోరుకో అని అభయమిచ్చాడు. అప్పుడు ఆ అసురుడు, నేను ఎవరి తలపైన చేయి పెడితే వాళ్లు భస్మం అయ్యే వరాన్ని నాకు ప్రసాదించమని వేడుకున్నాడు. ఆ మహాశివుడు భక్తుని కోర్కెను విస్మరించలేక తదాస్తు అని వరాన్ని అనుగ్రహించాడు. ఇప్పటినుండి నీవు భస్మాసురునిగా పిలవబడతావని ఆశీర్వదించాడు. వరం పొందిన భస్మాసురుడు ఆ వరం పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలనే దురుద్దేశంతో వరగర్వముతో శివుని తలపైనే చేయి వేయాలని ప్రయత్నించాడు. ఆ మహాదేవుడు ప్రసన్నం చేసుకున్న భక్తుడిని దండించలేక అక్కడి నుండి పరుగును అందుకున్నారు. ఇదంతా గమనించిన విష్ణుమూర్తి శివుని వద్దకు వచ్చి ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆయన అందమైన మోహిని అవతారం ధరించి భస్మాసురుని ఎదుట వచ్చి నిలిచారు. ఆ మోహిని అవతారాన్ని చూసిన భస్మాసురుడు మాయలో పడ్డాడు. మోహినితో తనని వివాహమాడమని చెప్పగా అందుకు మోహిని ఒక షరతు పెట్టింది. నాకు భరతనాట్యం పట్ల మక్కువ ఎక్కువ, నన్ను వివాహమాడాలనుకునేవారికి నాలా నాట్యం చేసే సమర్థత ఉండాలి అని చెప్పగా భస్మాసురుడు నాట్యం చేయటానికి సిద్ధపడతాడు. మోహిని కొన్ని భంగిమలు చేస్తూ తన తలపైన చేయి పెట్టుకునే భంగిమ చేయగా భస్మాసురుడు అన్ని మరచి తన చేతిని తన తలపైన పెట్టుకుంటాడు. వెంటన్ మహాశివుని వరప్రభావంతో వాడు అక్కడే బూడిద కుప్పైపడతాడు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనకోసం భజన చేసేవారందరూ మనవారు కాదు. మనం ఎవరికైనా నేనున్నాలే చూసుకుంటా అని మాట ఇవ్వవలసి వస్తే అవతలి వ్యక్తి మనస్తత్వం గురించి తెలుసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో ఎంతకి బలవంతులైన ఆపదలో పడతారు. అప్పుడు విష్ణువులా మన ఆపద తెలుసుకుని వచ్చి సహాయం చేసే స్నేహితులని సంపాదించుకోవాలి. మన పురాణకథలు మనం ఎలా ఉండాలో ఉండకూడదో చెప్పే గొప్ప స్నేహితులు ఏమంటారు? జై హింద్.